హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మరో చరిత్ర. 1978లో కె బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన విషాదాంత ప్రేమ కథా చిత్రం. ఇందులో కమల్ హాసన్ గారు, సరిత గారు ముఖ్య పాత్రల్లో నటించారు. అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో బ్లాక్ అండ్ వైట్లో విడుదలైన సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో కమల్ హాసన్ గారు, సరితలకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డు చెప్పిన పెద్దలతో వాదనకు దిగుతారు. 1 సంవత్సరం ఒకరినొకరు కలుసుకోకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధమవుతారు. కానీ పరిస్థితుల ప్రభావంతో ఇద్దరూ కలిసి మరణిస్తారు. బాలు అంటే కమల్ హాసన్ గారు విశాఖపట్నంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. తమిళనాడు నుండి విశాఖపట్నం వస్తాడు. వారి పక్కింటి అమ్మాయి స్వప్న అంటే సరిత గారు. ఇద్దరు ప్రేమలో పడతారు. వచ్చిరాని తెలుగుతో బాలు, సరితల ప్రేమాయణం సరదాగా సాగుతుంది. అన్ని కథలలాగానే వారి ప్రేమ వ్యవహారం బయటపడుతుంది. ఇద్దరి తల్లిదండ్రులు, ముఖ్యంగా బాలు తండ్రి, స్వప్న తల్లి వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మనసు మార్చుకునేది లేదని బాలు, స్వప్న తెగేసి చెబుతారు. 1 సంవత్సరం పాటు ఒకరినొకరు చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా, ఉత్తరాలు కూడా రాసుకోకుండా ఉండమని, తర్వాత కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఇష్టపడితే పెళ్లి చేస్తామని పెద్దవాళ్ళు షరతు పెడతారు. బాలు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వస్తాడు. అక్కడ అతనికి ఒక నర్తకి అంటే మాధవి గారితో పరిచయం అవుతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకున్న మాధవి అతన్ని ప్రోత్సహించి నాట్యం నేర్పుతుంది. మధ్యలో ఒకసారి విహారయాత్రలో కలుసుకునే అవకాశం వచ్చినా కానీ స్వప్న దృఢంగా అతనికి కనబడకుండా ఉంటుంది. 1 ఏడాది పూర్తయ్యాక బాలు విశాఖపట్నం తిరిగి వస్తాడు. ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకున్న స్వప్న అపాయంలో చిక్కుకుంటుంది. ఎప్పటి నుండో ఆమెపై కన్ను వేసిన మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పూనుకుంటాడు. బాలును అపార్థం చేసుకున్న మాధవి అన్నయ్య అతడిని చంపేందుకు రౌడీలను పంపుతాడు. అలా అత్యాచారానికి గురైన స్వప్న, చావు దెబ్బలు తిన్న బాలు చావు బతుకుల మధ్య కలుస్తారు. చివరికి కొండపై నుండి దూకి ఇద్దరు మరణిస్తారు. ఈ సినిమాలో బాలు క్యారెక్టర్లో కమల్ హాసన్ గారు, స్వప్న క్యారెక్టర్లో సరిత గారు నటించారు. అండ్ ఈ సినిమాలో చక్కని పాటలు, బాలచందర్ గారి దర్శక ప్రతిభ, పాత్రలకు తగిన నటన, సంభాషణలు, వైజాగ్ భీమిలి బీచ్, గాజువాక అందాలు ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. ఇందులో కలకాలం నిలిచిపోయే పాటలు ఏ తీగ పువ్వునో, ఏ కొమ్మ తేటినో, కలిసింది ఏ వింత అనుబంధమో అనే ఈ పాట ఆచార్య ఆత్రేయ గారి రచయిత. అండ్ సంగీతం సమకూర్చింది ఎంఎస్ విశ్వనాథ్ గారు. అండ్ పాడిన వారు కమల్ హాసన్ గారు అండ్ పి సుశీల గారు. అంతేకాకుండా భలే భలే మగాడివై బంగారు నాసామువే పాట కూడా ఈ చిత్రంలో చాలా ఆదరణ పొందిన సాంగ్. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడారు. ఈ సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో విడుదల చేయబడి మద్రాసులో సంవత్సరం పాటు నడిచింది. 1981లో ఇదే సినిమాను ఎల్వి ప్రసాద్ హిందీలో ఏక్ తుజే కేలియే అన్న పేరుతో పునర్నిర్మించారు. హిందీలో కమల్ హాసన్ గారు అండ్ రతి అగ్నిహోత్రి నటించారు. హిందీలో పాటలు కూడా బాలు గారు పాడారు. హిందీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు, హిందీ సినిమాలకు కూడా హైదరాబాద్లో 365 రోజులు ఆడాయి. ఫ్రెండ్స్, మరో చరిత్ర సినిమా మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.